మనిషి చనిపోయాక ఏమవుతుంది? అసలు ఎప్పుడైనా ఆలోచించారా? ఇది కొన్ని యుగాల నుంచి మానవ జాతిని తొలిచేస్తున్న ప్రశ్న. సరే, ఈరోజు మనం ఈ రహస్యం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రాచీన గ్రంథాల ప్రకారం ఆత్మ ప్రయాణంలో మొదటి అడుగు ఎక్కడ పడుతుందో చూద్దాం. మరింకెందుకు ఆలస్యం, మొదలు పెడదామా? చూడండి, ఈ ఒక్క ప్రశ్నకు బోలెడన్ని సమాధానాలు, నమ్మకాలు, సిద్ధాంతాలున్నాయి. మనం ఈ అన్వేషణలో ఒక నిర్దిష్ట మార్గంపై దృష్టి పెడదాం. అసలు భౌతిక శరీరాన్ని విడిచిపెట్టిన వెంటనే ఆత్మ ఎక్కడికి చేరుకుంటుంది? మన ప్రయాణం ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఆత్మ తన మొదటి మజిలీకి చేరుకుంటుంది. ఆ ప్రదేశాన్ని భువర్లోకం అంటారు. అసలు ఈ భువర్లోకం అంటే ఏంటి? ఎక్కడుంటుందిది? భువర్లోకం ఇదేంటంటే కేవలం ఖాళీ ప్రదేశం అస్సలు కాదు. ఇది భూమికి, సూర్యునికి మధ్య విస్తరించి ఉన్న ఒక ప్రత్యేకమైన లోకం. దీన్నే పితృలోకం అని కూడా అంటారన్నమాట. ఎందుకంటే చనిపోయిన మన పెద్దవాళ్ళు, అంటే మన పితృదేవతలు, వాళ్ళ ఆత్మలు ఇక్కడికే చేరుకుంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆత్మలకు ఒక టెంపరరీ స్టే లాంటిది. ఈ భువర్లోకంలో కూడా మళ్ళీ చాలా ప్రాంతాలున్నాయి. ధ్రువలోకం, సప్తర్షిలోకం, నక్షత్రలోకం, ఇలా చాలా. ఇక్కడెవరుంటారంటే ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత స్థితికి చేరుకున్న ఆత్మలన్నమాట. వాళ్ళు ఇక్కడి నుంచి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. అయితే అసలు ఒక ఆత్మ ప్రయాణం ఏ దారిలో వెళ్ళాలి అని ఏది నిర్ణయిస్తుంది? దానికి సమాధానం ఒకే ఒక్క పదం, అదే కర్మ. ఇది మనం తప్పించుకోలేని ఒక నియమం. మన జీవితాన్నే కాదు, చనిపోయాక మన ఆత్మ ఎక్కడికి వెళ్లాలో కూడా ఇదే శాసిస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే చనిపోతే చాలు, కర్మంతా పోతుంది, విముక్తొచ్చేస్తుంది అని. కానీ అది అసలు నిజం కాదు. శరీరాన్ని వదిలేసినా సరే ఆత్మ సూక్ష్మకర్మ చేస్తూనే ఉంటుంది. అంటే ఏంటి? అంటే భౌతికంగా పనులు చేయకపోయినా దాని కోరికలు, ఆలోచనలు, అలవాట్లు, వీటి రూపంలో కర్మ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అందుకే ఆత్మ ఆ కర్మచక్రంలోనే చిక్కుకుపోతుంది. ఇక్కడొక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అదేంటంటే ఒక ఆత్మ ప్రయాణాన్ని నిర్ణయించేది ఈ సూత్రమే. చనిపోయిన తర్వాత చేసే కర్మలు ఎంత తక్కువగా, ఎంత ప్యూర్గా ఉంటే ఆత్మ బరువు అంత తగ్గి తేలికైపోతుంది. వినడానికి వింతగా ఉన్నా దీని వెనుక ఒక సైన్స్ కూడా ఉంది. దీన్ని మనం ఒక రకమైన స్పిరిచువల్ గ్రావిటీ అనుకోవచ్చు. అసలు ఆత్మ బరువుని ఏవి డిసైడ్ చేస్తాయి? ఆత్మ పైకి వెళ్తుందా లేక కిందకే లాగబడుతుందా అనేది దేని మీద ఆధారపడి ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సరే, ఇక్కడ రెండు రకాల ఆత్మలని పోల్చి చూద్దాం. ముందుగా పాపాత్ములు. వాళ్ల సూక్ష్మ శరీరంలో వాయుతత్వం అంటే గాలి ఎక్కువగా ఉంటుంది. ఇది నెగటివ్ ఎనర్జీతో నిండిపోయి ఆత్మని బరువుగా మార్చేస్తుంది. ఇక దీనికి కంప్లీట్ ఆపోజిట్ పుణ్యాత్ములు. వాళ్లలో ఆకాశతత్వం అంటే ఈథర్ ఎక్కువగా ఉంటుంది. ఇది వాళ్ళని తేలికగా, పవర్ఫుల్గా చేసి పైలోకాలకు వెళ్లడానికి హెల్ప్ చేస్తుంది. అయితే ఇక్కడ ఒక కీ పాయింట్ ఉంది. భూమి గ్రావిటీ అంటే గురుత్వాకర్షణ శక్తి సుమారుగా 200 కిలోమీటర్ల దూరం వరకు పనిచేస్తుంది. నెగటివ్ కర్మల వల్ల బరువెక్కిన ఆత్మలు ఈ గ్రావిటీని దాటలేక పాపం భూమి వాతావరణంలోనే ఇరుక్కుపోతాయి. అసలు ఒక ఆత్మని ఇంత బరువుగా మార్చేవేంటి? అవేంటంటే సుఖాలు అనుభవించాలనే కోరిక తీరకపోవడం, వస్తువుల మీద విపరీతమైన అటాచ్మెంట్, బంధువుల మీద మోహం వదులుకోలేకపోవడం, ఇంకా ఆ కోరికలు తీర్చుకోవడానికి చేసిన పాపాలు. ఇవన్నీ కలిసి ఆత్మ సూక్ష్మ శరీరాన్ని చాలా వీక్ చేసి భూమికి కట్టేస్తాయి. మరిలా చిక్కుకుపోయిన ఆత్మలకు ఇంకేమైనా దారి ఉందా? లేదా? ఖచ్చితంగా ఉంది. అలా పైకి వెళ్లలేకపోయిన ఆత్మల కోసం ఒక ప్యూరిఫికేషన్ ప్రాసెస్, అంటే ఒక శుద్ధీకరణ ప్రక్రియ ఉంది. అది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. సూక్ష్మలోకంలో ఉండే కొన్ని మంచి ఆత్మలు, అంటే పుణ్యాత్మలు హెల్ప్ చేస్తాయి. అవి బరువెక్కిపోయిన ఈ ఆత్మలను హిమాలయాల లాంటి పవిత్రమైన ప్రదేశాలకు దారి చూపిస్తాయి. ఎందుకంటే అక్కడ స్పిరిచువల్ ఎనర్జీ చాలా ప్యూర్గా ఉంటుంది. అక్కడ తపస్సు చేసుకుని తమను తాము శుద్ధి చేసుకునే అవకాశం కల్పిస్తాయన్నమాట. ఈ ప్రాసెస్లో కొన్ని క్లియర్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, గైడెన్స్ దొరుకుతుంది. ఆ తర్వాత హిమాలయాల్లో ఉండే సూక్ష్మ ఆశ్రమాల్లో తపస్సు చేయాలి. ఆ తపస్సు చేయడం వల్ల ఏమవుతుందంటే ఆత్మ తనలోని వాయు, అగ్నితత్వాలను రీఛార్జ్ చేసుకుంటుంది. దీనివల్ల సూక్ష్మ శరీరానికి జరిగిన డ్యామేజ్ రిపేర్ అయి మళ్లీ అది తేలికగా మారుతుంది. అయితే సూక్ష్మ శరీరాన్ని బాగు చేసుకోవడం అనేది జర్నీలో ఫస్ట్ స్టెప్ మాత్రమే. అసలైన విముక్తికి ఇంకా పెద్ద ఛాలెంజ్ మిగిలే ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.
చూడండి, మనం ఇప్పుడుదాకా మాట్లాడుకున్నదంతా సూక్ష్మ శరీరం గురించి, అంటే మన ఎక్స్పీరియన్స్లు, మెమరీస్ అన్నింటినీ మోసే శరీరం. దీన్ని తపస్సుతో ప్యూరిఫై చెయ్యొచ్చు. కానీ అసలు ప్రాబ్లం రూట్ కాజే వేరే చోటుంది. దాన్నే కారణ శరీరం అంటారు. మనం మళ్ళీ మళ్ళీ పుట్టడానికి, ఈ రీబోత్ సైకిల్కి మూల కారణం ఇదే. మన అన్ని జన్మల కోరికలు, ఆలోచనలు, మన చేసిన కర్మల కంప్లీట్ రికార్డంతా ఇందులో స్టోర్ అయి ఉంటుంది. ఫైనల్ లిబరేషన్కే ఇదే లాస్ట్ హర్డిల్. మరి ఈ కారణ శరీరాన్ని ఎలా క్లీన్ చెయ్యాలి? సమాధానం ఈ ఒక్క శక్తివంతమైన మాటలో ఉంది. ఇదే ఫైనల్ లిబరేషన్కి కీ. ఎప్పుడైతే ఆత్మ రూపం లేని ఆ పరమాత్మను ధ్యానిస్తుందో అప్పుడు దానిలోకి పరం ప్రకాశం అనే ఒక డివైన్ లైట్ వస్తుంది. ఇదే అత్యున్నతమైన పరం ఆకాశతత్వం. ఈ ఎనర్జీ కారణ శరీరంలో ఉన్న కర్మలన్నింటినీ బూడిద చేసేస్తుంది. ఇక అప్పుడు ఆత్మ తేలికైపోయి అన్ని లోకాలను దాటుకుని కంప్లీట్ పీస్, అంటే సంపూర్ణ శాంతిని పొందుతుంది. ఈ నాలెడ్జ్ని మనం ఈరోజు సిచ్యువేషన్కి అప్లై చేస్తే ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. పూర్వకాలంలో ఆత్మలు చాలా ఈజీగా పితృలోకానికి వెళ్ళిపోయేవి. కానీ ఈ రోజుల్లో చాలా ఆత్మలకు ఆ మాత్రం శక్తి కూడా ఉండట్లేదు. అవి భూమి వాతావరణంలోనే ఖైదీలా ఉండిపోతున్నాయి. ఈ ఒక్క ప్రశ్నతో ఈరోజు ఈ విషయాన్ని ముగిద్దాం. బహుశా మన జీవన విధానం మన ఆత్మ ప్రయాణాన్ని ఎంతలా ప్రభావితం చేస్తుందో మనం ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చిందేమో.